తెలంగాణ మున్సిపల్స్ లో ఎన్నో చిత్రాలు మరెన్నో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ప్రచార పర్వంలో రాజకీయ పథనిసల నుంచి ఫలితాలు వచ్చాక అభ్యర్థుల విన్యాసాల దాకా తమాషాలు చూడతరమా. ఇక కొందరు క్యాండిడేట్స్ వేషాలైతే నెక్స్ట్ లెవెల్. తగ్గేదే లేదంటూ వాళ్ళు తెగరెచ్చిపోయారు. పంచిన డబ్బులు ఇచ్చేయాలని కొన్ని చోట్ల అభ్యర్థులు గోల చేస్తే మీ గిఫ్ట్లు మీరే తీసుకోండి అంటూ మరికొన్ని చోట్ల క్యాండిడేట్ల ముఖాన కొట్టారు జనం. లోకల్ ఎలక్షన్స్ లో జరిగినన్ని చిత్ర విచిత్రాలు ఏ ఎన్నికల్లోనూ జరగవు. కొందరు రాజకీయ నేతలు అదో రకం. పోలింగ్ కు ముందు చేతులు కట్టుకుని కాళ్లు పట్టుకుని దండం పెట్టే అభ్యర్థులు పోలింగ్ ముగిశాక ఓటర్ల మీదకే చేతులెత్తిన ఘటనలు చాలా చూశాం. అలాగే పోలింగ్ కి ముందు డబ్బులు బహుమతులు పంచే అభ్యర్థులు పోలింగ్ ముగిశాక తమకు ఓటు వేయలేదని ఓటర్లను తిట్టిన వాళ్లను కూడా చూశాం. కానీ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో వేరే లెవెల్ సీన్ కనిపించింది. అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన హరిబాబు ఓటర్లకు ఒక్కొక్కరికి 2500 రూపాయల చొప్పున పంచడమే కాకుండా ప్రతి ఇంటికి ఓ కుక్కర్ పంచాడు. అయితే పోలింగ్ ముగిశాక ఓడిపోతానేమోనని హరిబాబుకు డౌట్ వచ్చింది. ఓటర్ల ఇంటికి వెళ్లి మీరు నాకు ఓటు వెయ్యలేదు, నా కుక్కర్ నాకు ఇచ్చేయండి, నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి అంటూ గొడవ పెట్టుకున్నారు హరిబాబు అనుకో. దీంతో హరిబాబుపై ఫైర్ అయ్యారు ఓటర్లు. కుక్కర్లు ఇవ్వమని మేము అడిగామా అని నిలదీశారు. కాలనీ వాసులంతా హరిబాబు తీరుపై ఆగ్రహంతో రోడ్లపై కుక్కర్లు పడేసి నిరసన తెలిపారు. బాబు హరిబాబు నీకు నమస్కారం, తీసుకెళ్ళు నీ కుక్కర్ అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. 247 ఓట్ల మెజార్టీతో హరిబాబు గెలిచారు. ఇక మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో 5వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాలతిరెడ్డి నకిలీ సిల్వర్ కాయిన్లు పంచారన్న అపవాదు మూటగట్టుకున్నారు. తమకు ఇచ్చింది ఫేక్ సిల్వర్ కాయిన్ అని పోలింగ్ రోజు జనం గగ్గోలు పెట్టారు. మాలతిరెడ్డి ఇంటిపైకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. అక్కడ సీన్ కట్ చేస్తే 325 ఓట్ల మెజార్టీతో మాలతిరెడ్డి గెలిచారు. ఇక యాదగిరిగుట్ట 9వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజమణి దేశం కోసం ధర్మం కోసం తనకు ఓటు వెయ్యాలన్నారు. పోలింగ్ కి ముందు ఏడుస్తూ మరీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని వేడుకున్నారు. గతంలో ఓడిపోయా, ఈసారి నాకు గెలిపించాలని ప్రాధాయపడ్డారు. నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి, యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి, నన్ను గెలిపిస్తాను అనుకుంటున్నా. పోయినసారి ఓడిపోయినా నాకు ఒక్కసారి అవకాశమైన ధర్మం కోసం దేశం కోసం నేను పోరాటం చేస్తున్నా. ఓట్ ఫర్ బీజేపీ. అయితే ఆమె ఏడుపులకు ఓట్లు రాలలేదు. యాదగిరిగుట్ట 9వ వార్డులో మొత్తం 1082 ఓట్లు ఉంటే రాజమణికి కేవలం 10 ఓట్లు మాత్రమే పడటంతో ఆమె అవాక్కయ్యారు. ఏడుస్తూ అభ్యర్థించిన రాజమణిని ఓటర్లు పట్టించుకోలేదు. అయితే తనకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడం మాత్రం మర్చిపోలేదు రాజమణి. బొమ్మగాని రాజమణిని పోటీ చేశాను. నేను నాకు ఓటు వేసిన 9వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మందుకు డబ్బులకు లొంగకున్నా సరే నాకు ఓటేసి బీజేపీకి ఓటేసారు కాబట్టి వారికి మరీ ధన్యవాదాలు చెప్పుకున్నాను. మున్సిపల్లో ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.